Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు లొంగిపోయాడు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పిఎస్ లో సీదిరి ఆరవ్ లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. న్యాయవాదితో పాటు వచ్చి పోలీసులు ఎదుట లొంగిపోయాడు. ఈ నెల 10న జరిగిన బైక్ ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందాడు. అతివేగంగా బైక్ నడిపి దానయ్య మృతికి కారణమయ్యాడని కూడా ఈ నేపథ్యంలో ఆరోపణలు ఉన్నాయి. సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్గా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఒక లాయర్తో పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. పృథ్వీ, సీదిరి అప్పలరాజు కుమారుడు లొంగిపోయినటువంటి పరిస్థితి ఏంటి? అప్డేట్స్ దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? యా మురళి, ఇక్కడ ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే గత 2 రోజుల నుంచి కూడా భారీగా ఏదైతే సీదిరి అప్పలరాజు కుమారుడు సీదిరి ఆరవ్ ఉన్నారో అతని ఏదైతే ఈ బైక్ యాక్సిడెంట్ కేసు అనేది చాలా సెన్సేషన్ గా మారింది. ముఖ్యంగా ప్రస్తుతానికి అప్డేట్ చూసుకుంటే మనకి సీదిరి ఆరవ్ ను పోలీసులు ప్రస్తుతానికి కాశీబుగ్గ పోలీసులు ప్రశ్నిస్తున్న వైనం మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికీ ఎటువంటి సెక్షన్లు పెట్టారు, అంటే ఏ కేసులు పెట్టారు అనేది దానికోసమే న్యాయవాదులతో కూడా పోలీసులు ఇప్పటికే సంప్రదిస్తున్నట్టు, అంటే ఏ కేసులు పెట్టాలి వాటి దానిపై ఇప్పటికే సంప్రదిస్తున్నట్టు మనకి 10వ తారీఖు అంటే శుక్రవారం రోజున ఏదైతే సీదిరి ఆరవ్ బైక్ పై వెళ్తూ ఒక గొర్రెల కాపరి దానయ్యని ఢీకొట్టారో, అయితే అక్కడికక్కడే అతను ఏదైతే మృతి చెందారో ఆ వెంటనే 1 గంట సేపటికి ఆరవ్ ను అక్కడి నుంచి కారులో తరలించినట్టు చెబుతున్నారు. అయితే అలాగే ఆరవ్ ను కూడా అదే రోజు రాత్రి వేరే ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో కూడా చికిత్స చేయించారు. అయితే ఈ రోజు కూడా ఆరవ్ పోలీస్ స్టేషన్ కి వస్తున్నప్పుడు కూడా అతని ఒంటిపై గాయాలను మనం చూడొచ్చు ఆ విజువల్స్ లో మనం. అయితే మొత్తం కూడా అంతకుముందు ఆరవ్ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ, అతను పోలీసులు ఎదుట లొంగిపోవడం జరిగింది. ఏదైతే ఈ హత్య నేనే చేశాను అనేది, అది ఈ యాక్సిడెంట్ నేనే చేశాను అని అతను లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన తర్వాత 2 రోజులు మీడియా ఛానల్స్ లో గానీ మొత్తం పేపర్స్ లో గానీ ఏదైతే వార్త సీదిరి అప్పలరాజే కుమారుడే ఇందులో ఉన్నాడు అని ఏదైతే వార్తలు రావడం, వెంటనే పోలీసులు ఆదివారం ఆ దర్యాప్తు అయితే ప్రారంభించారు గట్టిగా. అయితే ఈ విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ అనేది చాలా కీలకంగా మారినట్టు తెలుస్తుంది. ఏదైతే యాక్సిడెంట్ జరిగిన రోజే సీదిరి ఆరవ్ యాక్సిడెంట్ స్పాట్ నుంచి దగ్గరలోనే ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకోవడం కూడా అది సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. అలాగే ఆరవ్ హాస్పిటల్ లో కూడా వైద్యం చేయించుకుంటున్నట్టు కూడా విజువల్స్ అయితే కొన్ని విజువల్స్ కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇవన్నీ నేపథ్యంలో కూడా మొత్తం ఇవన్నీ భాగంగా ఆరవ్ ను పృథ్వీ, మీరు సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వచ్చి మాట్లాడండి, వాయిస్ కట్ అవుతుంది. ఏదైతే ఈ ఆరవ్ ను పోలీస్ స్టేషన్ ఎదుటికి వచ్చి విచారణకు హాజరవ్వాలని చెప్పడంతో వెంటనే ఆరవ్ కూడా న్యాయవాది సహాయంతో ఈ రోజు అయితే పోలీస్ స్టేషన్ ఎదుట ఇప్పుడు ప్రస్తుతానికి అతనికి విచారణ జరుగుతుంది. ఈ సాయంత్రానికి ఏదో ఒకటి పోలీసు అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది. రాజకీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామం లొంగుబాటు, సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పొలిటికలైజ్ అవబోతున్నటువంటి అంశానికి సంబంధించి ఇమీడియట్ గా లొంగిపోయి దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు సీదిరి అనేది కూడా దీనికి సంబంధించి ఒక చర్చ. దీనికి సంబంధించి ఏంటి పృథ్వీ? ఇప్పటికే చూసుకుంటే మనకు అక్కడ ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యే పలాస మన గౌతు శిరీష ఉన్నారు. ఆవిడ కూడా ఇంతకు ముందే ప్రెస్ మీట్ అనేది పెట్టి దీనికి కారణం ఆరవ్ అనేసి ఆవిడ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఇది పొలిటికల్ టర్న్ అనేది తీసుకోవడం జరిగింది. అయితే మరికొంచెం ఎక్కువసేపు ఒకవేళ అయితే మాత్రం, ఎందుకంటే ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే సాక్ష్యానికి బలం చేకూరుస్తున్న విధంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా లొంగిపోతే ఎంతో కొంత కొంచెం కేసు అనేది ఏదో విధంగా ఎదుర్కోవచ్చు అనే ఉద్దేశంతో వచ్చారో మరి ఏదో గాని, మొత్తానికి సీదిరి అప్పలరాజు తన కుమారుడు విచారణకు హాజరవడం, వెంటనే ఆ పోలీసులు చెప్పగానే వెంటనే హాజరవడం అనేది చూస్తున్నాం మనం ఇక్కడ పరిస్థితి. అయితే ఇక సాయంత్రం వరకు ఇంకా ఎటువంటి సాక్ష్యాలు వస్తాయి, ఒకవేళ ఇతను అదే ఆరవే చేశానని అతను ఒప్పుకుంటారా, అతను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా ఏంటి అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పృథ్వీ. మొత్తం మీద సీదిరి అప్పలరాజు కొడుకు అరెస్ట్ అయ్యారు. పోలీసుల ఎదుట మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు లొంగిపోయాడు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పిఎస్ లో సీదిరి ఆరవ్ లొంగిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. న్యాయవాదితో పాటు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు ఆరవ్. ఈ నెల 10న జరిగినటువంటి బైక్ ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతి కేసుకు సంబంధించి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతివేగంగా బైక్ నడిపి
దానయ్య మృతికి కారణమయ్యాడనేటువంటి ఆరోపణల నేపథ్యంలో సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్గా పోలీసులు గుర్తించడం, దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి అనుకుంటున్నటువంటి సమయంలో ఇమీడియట్ గా కూడా ఆరవ్ లొంగిపోవడం, తన ఫ్రెండ్ సిద్ధు లొంగిపోయిన తర్వాత ఆరవ్ కూడా ఇప్పుడు తప్పక లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడంతో లొంగిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. ఒక లాయర్ తో వచ్చి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఆరవ్ లొంగిపోయాడు.